సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐట్రమ్ మీడియా. ఈరోజు ముఖ్యంగా యూఎస్ వీసాకు సంబంధించి ప్రాసెస్ రెజ్యూమ్ అవడం జరిగింది. అయితే F1 వీసాకు సంబంధించి కొన్ని విషయాలు ముఖ్యంగా తల్లిదండ్రులకి, స్టూడెంట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మన ముందుకు వచ్చారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే విరాట్. అంటే ట్రంప్ వచ్చినప్పటి నుంచి భయం పట్టుకుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఆ భయం అనేది నిజంగా రైట్ఫుల్గా ఉండే వాళ్ళకి అవసరం లేదు అని చెప్పేసి మీరు ఎన్నో వీడియోస్లో చెప్పడం జరిగింది. మరొకసారి సింపుల్గా F1 వీసా ప్రొసీజర్ అయితే రెజ్యూమ్ అయ్యింది కాబట్టి ఇంకొకసారి తల్లిదండ్రులకి ఒకసారి విషయాలు తెలియజేయాలని మీరు చెప్పడం చాలా ఆనందం అనిపించింది నాకు. సో స్టూడెంట్స్ ముఖ్యంగా వాళ్ళకి ఇచ్చిన వీసా రెజ్యూమ్ ప్రాసెస్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి, పేరెంట్స్ కూడా వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది? స్టూడెంట్స్ జనరల్గా ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళేవాళ్ళు విరాట్, మనకి +1 +2కి వెళ్ళరు. ఇంజనీరింగ్కి వెళ్ళేవాళ్ళు అండ్ మాస్టర్స్ కోసం వెళ్ళేవాళ్ళు, ఎంఎస్ కోసం వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఇంజనీరింగ్ వెళ్ళే స్టూడెంట్స్ కూడా తక్కువ మంది ఉంటారు అండ్ ఎంఎస్కి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నాకు వచ్చినటువంటి అనేకమైనటువంటి కేసెస్లో కానీ, నాకు వచ్చే క్లయింట్స్లో కానీ వాళ్ళ శాతం ఎవరు ఉంటారంటే కొంచెం బీటెక్ అయిపోయి జాయిన్ అయ్యి తర్వాత ఎంఎస్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు. నేను ఎందుకు ఆ రేషియో చెప్తున్నానంటే వాళ్ళు ఎక్కువ ఫ్రీ టైం కానీ లేకపోతే యావిగేషన్ కానీ ఏంటి అంటే యూస్ టు గో ఇన్ ద సోషల్ మీడియాలో మా పోస్టులు చేసుకుంటాం. ఇట్స్ నాట్ రాంగ్. నేను దానికి అసలు ఐఎమ్ నాట్ గోయింగ్ టు దట్ ఆల్సో బికాజ్ వీఆర్ ఇన్ సోషల్ మీడియా యాజ్ ఆఫ్ నౌ. సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేసుకుంటాం, లేకపోతే అండ్ ఫేస్బుక్లో యాక్టివ్గా ఉంటాం, ఇన్స్టాలో యాక్టివ్గా ఉంటాం అనేది వాళ్ళు చెప్పుకునేటువంటి ప్రక్రియ. F1 వీసాలో రెగ్యులేషన్ ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ పెట్టినటువంటి రెగ్యులేషన్ ఏంటంటే ప్లీజ్ హ్యాండ్ ఓవర్ యువర్ క్రెడెన్షియల్స్. మీ యొక్క ఫేస్బుక్ కానీ, మీ ఇన్స్టా కానీ, మీ ఏదైనా ఇది టిక్టాక్ అన్నది అన్నాడు కానీ టిక్టాక్ ఇండియాలో లేదు కాబట్టి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. రియల్లీ గవర్నమెంట్కి దీని విషయంలో థ్యాంక్స్ చెప్పచ్చు. టిక్టాక్ అని తను చెప్పిన ఒక వన్ ఆఫ్ ద మీడియా, బట్ మనకి లేదు, యూరోపియన్ కంట్రీస్లో ఉంది. అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. బీ కేర్ఫుల్. మీరు ఇది వరకట్లాగా ఏదో సరదాగా ఏ వీడియోస్ పడితే ఆ వీడియోస్ మీరు డౌన్లోడ్ చేసేసుకొని దాన్ని మీరు సర్క్యులేట్ చేసి చేద్దామంటే అది ఫుల్ స్టాప్ అని చెప్పచ్చు. మెయిన్ ఏంటంటే యూఎస్కి F1 వీసా వెళ్ళేవాళ్ళు దాంట్లో ఒక నామ్ ఒకటి ఉంటుంది. అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ వాళ్ళు కూడా, హోమ్ సెక్యూరిటీ కూడా ఈ నామ్ మీదే ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేస్తారు. ఏంటంటే వాట్ ఈజ్ యువర్ హౌ యూ ఇంబైడ్ ద కల్చరల్ యాక్టివిటీస్ ఆఫ్ యూఎస్ అంటారు. అంటే అక్కడ ఉండేటువంటి కల్చర్కి నువ్వు ఎట్లాగా నువ్వు అవలంబించుకుంటావు అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. దీనికి రిలేటెడ్గా అక్కడ ఉండేటువంటి కల్చర్ని హేళన చేస్తానో లేకపోతే అక్కడ ఉండే కల్చర్కి వ్యతిరేకంగానో నీ వీడియోస్ కనుక ఉంటే కనుక నో నీడ్ ఆఫ్ గోయింగ్, స్టే ఇన్ ఇండియా. నువ్వు వెళ్ళక్కర్లేదు, ఇండియాలో ఉండిపో. నీ యొక్క ఈ వాట్ వి కాల్ యూట్యూబ్లో కానీ లేకపోతే సోషల్ మీడియాస్లో ఏదైనా నువ్వు ఇచ్చినటువంటి వీడియోస్లో కానీ ఆ ట్రించెస్ ఉంటే మాత్రం అక్కడ రెడ్ కార్పెట్ అనేది నీకు లేదు. యూ హ్యావ్ టు స్టే ఇన్ ఇండియా. అండ్ ఆల్సో ఏదైనా యాక్టివిటీస్లో నువ్వు ఇక్కడ పార్టిసిపేట్ చేసినట్టు కానీ ఏదైనా మీ ట్రాక్ కనుక యూఎస్ వెరిఫై చేసినా సరే దెన్ యువర్ ఫేస్ ఈజ్ క్లోజ్డ్. ఎందుకంటే దీనికి ఒక్కదానికే కదా వాళ్ళు చెప్తుంది. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ పెరిగిపోయినాయి. ఇండియాలో చాలా ఎక్కువ సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. సైబర్ క్రైమ్స్ చేస్తున్న వాళ్ళు ఎవరు? కొంచెం CS చేసి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు అనుకుందాం. లెట్ ఇస్ హోప్ సో. వీడు ఏదైనా కేసులో ఇన్వాల్వ్ అయ్యాడా? సైబర్ క్రైమ్స్ సంబంధించిన కేసుల్లోనో లేకపోతే బెట్టింగ్స్లోనో లేకపోతే వాట్ వి కాల్ బిట్ కాయిన్స్కి సంబంధించిన ఫ్రీజింగ్ ఆఫ్ అకౌంట్స్, అన్ఫ్రీజింగ్ ఆఫ్ అకౌంట్స్లో కానీ లేకపోతే ఏదైనా వాడు రెగ్యులర్గా ఉండేటువంటి గ్యామ్లింగ్ యాప్స్లో ఉన్నాడా? ఇవి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడింది అక్కడ. అంటే వీడు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక సెంటర్ ఓపెన్ చేస్తాడో పోయేవాళ్ళకి. ఇక్కడ బాగానే ఉన్నాడు, వీడు తప్పించుకున్నాడు, అక్కడ ఏమైనా ఓపెన్ చేస్తే. అందుకని ప్రతి ఆస్పెక్ట్ MS వాళ్ళు కానీ, ఇంజనీరింగ్కి వెళ్ళేవాళ్ళు కానీ, ఆర్ ఎనీ సెక్టర్స్కి, ఎడ్యుకేషన్ సెక్టర్స్కి వెళ్ళేవాళ్ళు కూలంకషంగా చూస్తున్నారు అక్కడ. F1 వీసా నుంచి అబ్టైన్ స్టూడెంట్స్ కోసం వెళ్ళేవాళ్ళు. అండ్ ఆల్సో ఇప్పుడు ఇదివరకు ట్రంప్ రాకముందు ఉండేటువంటి లీజర్నెస్ విత్ ద ఈ ఇమిగ్రేషన్ పీపుల్, ఇమిగ్రేషన్ మీకు ఇచ్చేటువంటి వీసా ఇచ్చే అథారిటీస్ ఈజీగా అయితే తీసుకోవట్లేదు. అగైన్ అండ్ అగైన్ ప్రీవియస్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మేక్ యువర్ క్వశ్చనర్ వెరీ క్లియర్. మేక్ యువర్ ఆన్సర్స్ ఫర్ ద క్వశ్చనర్ ఈజ్ వెరీ క్లియర్.
మీరు యూఎస్లోకి వెళ్ళి సెటిల్ అయ్యే ఉద్దేశం లేదు అన్నదే మీ భావనతో ఇంటర్వ్యూలో మీరు అది ఒక పరకాయ ప్రవేశం చేసేసుకోండి ఫస్ట్. నేను అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వను, నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడే ఉంటాను. కాకపోతే ఏంటంటే అక్కడ ఎంఎస్ చేస్తే బెటర్ ఆపర్చునిటీస్ నాకు వరల్డ్ వైజ్గా వస్తాయన్నది ఒకటి ఫోకస్ చేసుకోండి. సెకండ్ థింగ్ లైవ్లీహుడ్. అక్కడ ఉన్నాళ్ళు ఎట్లా ఉంటాను అంటే దెన్ మేక్ ఇట్ క్లియర్ దట్ నాకు ఇంత అమౌంట్ ఉందని నాకు నాకు అది అక్కడ జాబ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు నాకు అన్నది క్లియర్గా చూపించండి, ఫోకస్ చేయండి. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ రెవెన్యూస్ అండ్ హాస్టల్స్ అండ్ వాట్ ఈస్ అ కాలేజ్ ఇన్స్టిట్యూట్, విచ్ కాలేజ్ యూఆర్ ఆప్టింగ్ దేర్, ఇవన్నది క్లియర్గా మీరు ఒక ప్రిపేర్ అయ్యి మీరు వెళ్ళగలిగితే యూ కెన్ గో ఆఫ్. దిస్ ఇయర్ ఈజ్ ఎ డిఫరెంట్ ఇయర్. తర్వాత ఇయర్ వస్తారో అది చెప్పలేను, కానీ 70% ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ నాట్ గోన్ టు అమెరికా. అంతమంది కట్ ఆఫ్ అయిపోయారు. 70 జనరల్ 100% అనుకుంటే వెళ్ళే వాళ్ళ నెంబరు అందులో 70% తగ్గిపోయారు. డ్రాబ్యాక్ మిగతా కంట్రీస్ ఆప్ట్ చేసుకుంటున్నారు. యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అండ్ మిగతా కంట్రీస్ ఆప్ట్ చేసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ఓపెన్ అయింది, ఎందుకంటే ఓపెన్ అవ్వలేదు మొన్నటి వరకు. ఓపెన్ అయినా సరే కొన్నాళ్ళు ఓపెన్ అయింది, క్లోజ్ అయింది, ఇన్ అండ్ అవుట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో నౌ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యేటప్పుడు మళ్ళీ మీరు వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు డోంట్ ఫర్గెట్ దట్ గవర్నమెంట్, అక్కడ ఉన్న గవర్నమెంట్ వెరీ కీన్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ రిపీటెడ్లీ ఆస్కింగ్, మీరు కాలేజీని మాత్రం వదిలి వెళ్ళకండి. అంటే సార్ ఇప్పుడు ఇదంతా కూడా ట్రంప్ పెట్టే ఆంక్షన్ల వల్ల ట్రంప్ అనే పర్సన్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడనే భయంతో జరుగుతున్నాయి. ఓకే, కొత్త వాళ్ళ పరిస్థితి మారుతుంది, అంటే వాళ్ళు వెళ్ళకపోవచ్చు, వాళ్ళ చేతిలో ఆప్షన్ ఉంది. ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్, దట్ వాట్ ఐఎమ్ టెలింగ్ టు ద పేరెంట్స్ మీరు ఎప్పుడు ఫోన్ చేసినా సరే డోంట్ రిపీటెడ్లీ ఆస్క్ దెమ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. అండ్ ఆల్సో మీ పిల్లల్ని కాలేజ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఏదైతే ఉందో అక్కడే ఉండమని చెప్పండి. నేనైతే రిమెంబర్ ఆర్ నాట్ విరాట్, ఎవ్రీ స్టూడెంట్ హూ ఎవర్ ఐఎమ్ ఇంటరాక్టింగ్ ఐఎమ్ టెలింగ్ ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ కాలేజ్ హాస్టల్. అక్కడికి వెళ్ళండి, అక్కడికి ఉండండి. ఎందుకంటే ఒక సెక్యూర్డ్ జోన్. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఏదైనా జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్తున్నాం అనుకోండి, మనకి ఏదైనా ఒక ఈ ప్లేస్ ఇచ్చారు అనుకోండి, మనం అక్కడ ఉంటామా, లేకపోతే బార్డర్ ఎక్కడ మొన్న జరిగిన పుల్గామా ఎట్లా ఉందని ఒకసారి వెళ్ళి సెల్ఫీ తెచ్చుకుంటామా? మనం ఇచ్చినటువంటి ప్లేస్లో ఎట్లయితే ఉంటున్నామో అట్లాగే మీరు యుఎస్లో ఉండేటప్పుడు 7 అయ్యేసరికి ఇట్స్ ఎన్ ఇన్సెక్యూర్ జోన్స్ విరాట్. 7 అయ్యేసరికి బికాజ్ లిటరల్లీ వెరీ రీసెంట్లీ వాళ్ళు దే ఆర్ గెటింగ్ పర్వర్టెడ్. అక్కడ ఉండేటువంటి అమెరికన్స్ పర్వర్ట్ అవుతున్నారు. ఇండియన్ స్టూడెంట్స్ మీ వల్ల మా ఆపర్చునిటీస్ పోతున్నాయి. ఎక్కడో థిన్ లైన్ బయటకు వస్తుంది, ఆ లైన్ వాళ్ళు కాల్ చేసి చంపేస్తున్నారు. అందుకని మీరు హాస్టల్లో ఉంటే ఇటువంటి ప్రాబ్లం ఉండదు. ప్లీజ్ స్టే ఇన్ యువర్ హాస్టల్స్లో మీరు ఎంజాయ్ చేయండి. హాస్టల్ అనేది ఏదో చిన్నదిలా ఉండదు, పెద్ద ఎస్టాబ్లిష్మెంట్. మన ఉస్మానియా యూనివర్సిటీల కన్నా ఒక 200-300 పెద్ద యూనివర్సిటీస్ అవి. యూ ప్లీజ్ బీ దేర్ ఇన్ ఒక పెద్ద అక్కడ టౌన్షిప్ ఉంది, అక్కడే ఉండండి, బయటికి రాకండి. ప్లీజ్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్ విత్ ద ఎడ్యుకేషన్ జోన్ ఎల్లో. అండ్ ఆల్సో మీ జాబ్ ప్లేసెస్ కానీ కూడా బయట ఆర్ట్స్ జాబ్స్ చేయకండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్. తప్పకుండా సార్ చెప్పిన విషయాలని కూడా మరొకసారి పేరెంట్స్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టు వ్యవహరిస్తే చాలా మంచిది మన సేఫ్టీకి. అండ్ దీనిపై మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ కింద నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతుంటే సార్కి మీరు కాల్ చేసి తగు సమాచారం ఏదైతే ఉందో మీరు తీసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినందుకు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.